ఈ వీడియో చూసి మీకు నోరు ఊరి నన్ను తిట్టుకోవద్దు. నేను బాధ్యురాలిని కాదు మీకు నోరు ఊరితే. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ సోమవారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫినీలు చేశారా? ఈ వీడియో నిన్నటి వీడియో అండి, నిన్న ఉదయం వీడియో. చెప్పాను కదా తోటలో మొక్కజొన్న విత్తనాలు పెడుతున్నామని. ఆ హడావిడిలో వీడియోస్ ఏం పెట్టలేకపోయాను. కానీ నిన్న ఉదయం అసలు టిఫిన్ అయితే దోశలండి. దోశలు తిని తోటలోకి వెళ్తే మంచినీళ్ళు ఎక్కువగా అవుతాయని దోశల పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి చద్దన్నం ఉంటే చద్దన్నంలో పెరిగేసుకొని ఆవకాయ ముక్కేసుకొని తింటే భలే ఉంటుంది. అంటుంటారు కదా పెద్దల మాట చద్దన్నం మూట అని. పెద్దవాళ్ళు మనకి ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా. ఈ చద్దన్నం ఎంత ఆరోగ్యానికి మంచిదో పెద్దవాళ్ళు చెప్పే మాట అంత మంచి మాట అని ఈ చద్దన్నంతో పోల్చుతారు. పొద్దున్నే ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని ఇప్పటి రోజుల్లో చదువుకున్న వాళ్ళకైనా చదువుకోని వాళ్ళకైనా అందరికీ తెలుసు. కానీ టిఫిన్లకు అలవాటైన ప్రాణం కదా, ఇడ్లీ దోశ చపాతీ పూరి ఇట్లా ఎప్పుడెప్పుడు వాటిని తిందామని మనసు కొట్టుకులాడుతుంది. వారం మొత్తం మీద రోజుకొక టిఫిన్ అని కేటాయించుకుంటాం కదా. అయితే రోజు కాకపోయినా వారంలో ఒక్కరోజు మాత్రం ఈ చద్దన్నానికి కేటాయించండి. ఆరోగ్యానికి చాలా మంచిది కదా. పెద్దల మాట చద్దన్నం మూట. అయ్యయ్యో, నేను మీకు చెప్పే అంత పెద్దదాన్ని కాదులే కానీ చద్దన్నం గొప్పదనాన్ని గురించి అలా చెప్పాను. సర్లేండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి చద్దన్నం ఉంటే పెరిగేసుకొని 4 ముద్దలు తినండి అబ్బా.